హై ఫ్రెండ్స్, 2024 నుంచి ఇప్పటి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందామండి. ఇందులో మొదటిది, భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పేరు ఏమిటి? ఆన్సర్ శూన్య. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ పేరు శూన్య. రెండవది, రైతుల ఆరోగ్యాన్ని కాపాడడానికి రూపొందించినటువంటి భారతదేశపు మొట్టమొదటి క్రిమి సంహారక మందుల నిరోధక సూట్ పేరు ఏమిటి? క్రిమి సంహారక మందుల నిరోధక సూట్ పేరు ఏమిటి అని అడుగుతున్నారండి. ఆన్సర్ వచ్చేసరికి కిసాన్ కవచ్. నిరోధక సూట్ పేరు ఏం పేరండి? కిసాన్ కవచ్. మూడవది, సత్యేంద్రనాథ్ బోస్ ఖగోళ అబ్జర్వేటరీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్ అండి. బోసులందరూ పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందినవారు మ్యాక్సిమం. నాలుగవది, ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ సిఇఓ ఎవరు? ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ సిఇఓ ఎవరు? ఇక్కడ ఏఐ అంటే హ్యూమనాయిడ్ రోబోట్ అండి. ఏఐ రోబోట్ని సిఇఓగా చేశారు. ఆ సిఇఓ పేరు వచ్చేసరికి మికా. ఐదవది, సర్జాపూర్లో 1000 ఎకరాల స్విఫ్ట్ సిటీ ప్రణాళికను ఆవిష్కరించినటువంటి రాష్ట్రం ఏమిటి? సర్జాపూర్లో 1000 ఎకరాల స్విఫ్ట్ సిటీ ప్రణాళికలను ఆవిష్కరించినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక. స్విఫ్ట్ సిటీ కర్ణాటక. ఆరవది, నొప్పి లేకుండా సూది లేని షాక్ సిరంజీలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నొప్పి లేకుండా సూది లేని షాక్ సిరంజీలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి బాంబే. ఆన్సర్ వచ్చేసరికి ఏంటండి? ఐఐటి బాంబే. ఏడవది, గవదబిళ్ళ ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది? గవదబిళ్ళలో ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి వైరల్ ఇన్ఫెక్షన్. ఎనిమిదవది, భద్రత మరియు ఆవిష్కరణలను పెంచడానికి భారతదేశపు మొట్టమొదటి ఏఐ డేటా బ్యాంకును ఎవరు ప్రారంభించారు? భద్రత మరియు ఆవిష్కరణలను పెంచడానికి భారతదేశపు మొట్టమొదటి ఏఐ డేటా బ్యాంకును ఎవరు ప్రారంభించారు? జితేంద్ర సింగ్. ఆన్సర్ వచ్చేసరికి ఏంటండి? జితేంద్ర సింగ్. దీనికోసం అండి, భద్రత మరియు ఆవిష్కరణల కోసం పెంచడానికి. తొమ్మిదవది, ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ మరియు 5G టెలికాం నెట్వర్క్ను ఎవరు ప్రారంభించారు? ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ మరియు 5G టెలికాం నెట్వర్క్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసరికి ఎన్విడియా మరియు సాఫ్ట్ బ్యాంక్. పదవది, భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీ మోడల్ ఏఐ చొరవ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి భారత్ జన్. ప్రభుత్వ నిధులతో కూడినటువంటి మల్టీ మోడల్ ఏఐ పేరు భారత్ జన్. ఇటీవల 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ఎవరు ప్రారంభించారు? 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు. 12వది, భారతదేశం మొట్టమొదటి స్వదేశీ బహుళార్థక సాధక నౌక పేరు ఏమిటి? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బహుళార్థ సాధక నౌక పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి సమర్థక్. 13వది, భారతదేశంలో మొట్టమొదటి బయోపాలిమర్ సౌకర్యం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? మొట్టమొదటి బయోపాలిమర్ సౌకర్యం. ఆన్సర్ వచ్చేసరికి పూణే. 14వది, విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ను ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 15వది, మోర్ని అనే ఏఐ ప్రాజెక్ట్ను ప్రారంభించినటువంటి కంపెనీ ఏది? మోర్ని అనేటువంటి ఏఐ ప్రాజెక్ట్ని ప్రారంభించినటువంటి కంపెనీ ఏది? ఆన్సర్ వచ్చేసరికి గూగుల్. మోర్ ఇన్ఫర్మేషన్ గురించి గూగుల్లో చెక్ చేయండి. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కోసం ఏఐఐటి ఈ షూలను అభివృద్ధి చేసింది. ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ. ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి ఇండోర్. దీనికి సంబంధించినటువంటి ట్రిక్స్ కూడా చేశానండి ప్రీవియస్ వీడియోస్లో. డోర్ దగ్గరనే షూలను ఇవ్వాలని చెప్పేసి, డోర్ అంటే ఇండోర్ అని చెప్పేసి అన్నాను. షూలు అంటే ఈ షూలు, ఎలక్ట్రిసిటీ షూలు. 17వ ప్రశ్న, సొంత డీప్ సీ మిషన్ కలిగి ఉన్నటువంటి 6వ దేశంగా ఏ దేశం అవతరించింది? సొంత డీప్ సీ మిషన్. ఆన్సర్ వచ్చేసరికి ఇండియా. సొంత డీప్ సీ మిషన్ కలిగినటువంటి ఎన్నో దేశం అండి? 6వ దేశం. 18వది, ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ 1 ఏ దేశం? రూమీ 1 అంటే రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అండి. రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ పేరు ఏంటండి? రూమీ 1. ఆన్సర్ ఏంటండి? ఇండియా. ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ 1 ఏ దేశం అండి? ఇండియా. 19వది, ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేటరీ ఏ దేశంలో ప్రారంభించబడింది? ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేటరీ ఏ దేశంలో ప్రారంభించబడిందండి? ఆన్సర్ వచ్చేసరికి చిలీ. చిలీ దేశంలో ఎత్తైన అబ్జర్వేటరీ ప్రారంభించబడిందండి. 20వది, ప్రపంచంలో మొట్టమొదటి 6G పరికరం ఏ దేశంలో ప్రారంభించబడింది? 6G డివైస్ ఏ దేశంలో అండి? ఆన్సర్ వచ్చేసరికి జపాన్.
21వది కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు సంబంధించినటువంటి వ్యాధి ఏది? ఆన్సర్ వచ్చేసరికి థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు సంబంధించిన వ్యాధి పేరు ఏమిటండి? థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. 22వది ఏ కంపెనీ గతిశక్తి విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసింది? ఆన్సర్ వచ్చేసరికి నోకియా. 23వది ఆసియాలోనే మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన ప్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆసియాలోనే మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన ప్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఏ నగరంలో ప్రారంభించబడిందండి? ఆన్సర్ వచ్చేసరికి ఫరీదాబాద్. 24వ ప్రశ్న 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి H-125 హెలికాప్టర్ను ఏ కంపెనీ ప్రారంభించనుంది? 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి H-125 హెలికాప్టర్ను ఏ కంపెనీ ప్రారంభించబడనుంది? ఆన్సర్ వచ్చేసరికి టాటా మరియు ఎయిర్బస్ అండి. టాటా మరియు ఎయిర్బస్ అనేటువంటి కంపెనీలు 2026 నాటికి భారతదేశం మొట్టమొదటి H-125 హెలికాప్టర్ను ప్రారంభిస్తారు. 25వ ప్రశ్న భారతదేశపు రెండవ ప్రైవేట్ రాకెట్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసరికి అగ్నికుల్ కాస్మోస్. 26వ ప్రశ్న భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ను ఏ ఐఐటి నిర్మిస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి బాంబే. 27వ ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి క్యాన్సర్ జన్యు చికిత్సను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసరికి ద్రౌపది ముర్ము గారు. 28వ ప్రశ్న ఎల్ఎస్ఎస్టి లార్జ్ సినోప్టిక్ సర్వే టెలిస్కోప్ కెమెరాను ఏ దేశంలో నిర్మిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసరికి చిలీ దేశం. 30వది ఇటీవల ఏ కంపెనీ TSAT-1A ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆన్సర్ వచ్చేసరికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అండి. TSAT-1A ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 31వది కాలిస్టో ఏ గ్రహానికి ఉపగ్రహం? ఆన్సర్ వచ్చేసరికి జూపిటర్. ఇటీవల వార్తల్లో నిలిచింది, అందుకే ఇంపార్టెంట్. 32వది అంగారా A5 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించినటువంటి దేశం ఏది? ఆన్సర్ వచ్చేసరికి రష్యా. అంగారా A5ను విజయవంతంగా ప్రయోగించినటువంటి దేశం ఏంటండి? రష్యా. 33వది 5-3 మినీ అనే AI మోడల్ను ఇటీవల ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? 5-3 మినీ అనేటువంటి ఏఐని ఇటీవల ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్. 34వ ప్రశ్న ఇటీవల భారతదేశం బ్రహ్మోస్ క్షిపణి యొక్క మొదటి బ్యాచ్ను ఏ దేశానికి అందజేసింది? ఆన్సర్ వచ్చేసరికి ఫిలిప్పీన్స్. 35వది భారతదేశపు మొట్టమొదటి 5G ఎనేబుల్డ్ డ్రోన్ పేరు ఏమిటి? భారతదేశం మొట్టమొదటి ఆన్సర్ వచ్చేసరికి స్కైహాక్. భారతదేశపు మొట్టమొదటి 5G ఉపయోగించినటువంటి డ్రోన్ పేరు ఏమిటండి? స్కైహాక్. 36వది భారతదేశపు మొట్టమొదటి ఇంట్రానాసల్ కోవిడ్-19 టీకా పేరు ఏమిటి? భారతదేశం మొట్టమొదటి ఇంట్రానాసల్ కోవిడ్-19 టీకా పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి ఇన్కోవాక్. 37వది H3N8 బర్డ్ ఫ్లూ నుండి ప్రపంచంలోనే తొలి మానవ మరణాన్ని నమోదు చేసినటువంటి దేశం ఏమిటి? H3N8 బర్డ్ ఫ్లూ నుండి ప్రపంచంలోనే తొలి మానవుని మరణాన్ని నమోదు చేసినటువంటి దేశం ఏమిటి? చైనా. ఆన్సర్ వచ్చేసరికి చైనా. 38వది స్థిరమైనటువంటి జామర్ ప్రూఫ్ కమ్యూనికేషన్ కోసం వాయిలింక్ ప్లాట్ఫామ్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. స్థిరమైన జామర్ ప్రూఫ్ కమ్యూనికేషన్ కోసం వాయిలింక్ ప్లాట్ఫామ్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 39వది భారతదేశం యొక్క మొట్టమొదటి రైలు నియంత్రణ మరియు పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించినటువంటి మెట్రో ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఢిల్లీ మెట్రో భారతదేశపు యొక్క మొట్టమొదటి రైలు నియంత్రణ మరియు పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించినటువంటి మెట్రో. 40వది ఇటీవల భారతీయ శాస్త్రవేత్త ఎందులో భారీ గురుత్వాకర్షణ రంధ్రాన్ని కనుగొన్నాడు? ఆన్సర్ వచ్చేసరికి హిందూ మహాసముద్రం. ఇటీవల భారతీయ శాస్త్రవేత్త ఎందులో భారీ గురుత్వాకర్షణ రంధ్రాన్ని కనుగొన్నాడు అంటే ఆన్సర్ వచ్చేసరికి హిందూ మహాసముద్రం. 41వది ట్రకోమాను నిర్మూలించినటువంటి 18వ దేశం ఏమిటి? ట్రకోమా అనేది లను ప్రభావితం చేసేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఆ ట్రకోమాను నిర్మూలించినటువంటి 18వ దేశం ఇరాక్ అండి. 42వది ఐటెక్ న్యూక్లియస్ అనేది ఏ నగరంలో నిర్మించినటువంటి ఐటీ టవర్? ఐటెక్ న్యూక్లియస్ అనేది ఏ నగరంలో నిర్మించినటువంటి ఐటీ టవర్ అంటే ఆన్సర్ వచ్చేసరికి హైదరాబాద్.
43వది స్మాష్ అనే స్వీయ బ్రాండెడ్ ల్యాప్టాప్ మరియు మైక్రో పీసీని ఎవరు అభివృద్ధి చేశారు? స్మాష్ అనేటువంటి స్వీయ బ్రాండెడ్ ల్యాప్టాప్ మరియు మైక్రో పీసీని ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసరికి ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ లిమిటెడ్ వారు స్మాష్ అనేటువంటి స్వీయ బ్రాండెడ్ ల్యాప్టాప్ మరియు మైక్రో పీసీని అభివృద్ధి చేశారు. 44వది రక్షణ మంత్రిత్వ శాఖ అన్ని కంప్యూటర్లలోని మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానంలో ఏ కొత్త ఓఎస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ వచ్చేసరికి మాయా అనేటువంటి కొత్త ఓఎస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించిందండి రక్షణ మంత్రిత్వ శాఖ. అన్ని కంప్యూటర్లలోని మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానంలో కొత్త ఓఎస్ పేరు ఏం పేరండి? మాయా. 45వది వల్కాన్ 2020 అని పిలువబడే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ను ప్రయోగించినటువంటి దేశం ఏది? ఆన్సర్ వచ్చేసరికి యూకే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ను ప్రయోగించినటువంటి దేశం, ఆ లేజర్ పేరు వల్కాన్ 2020. 46వ ప్రశ్న, నోకియా మొదటి 6G ల్యాబ్ సౌకర్యాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసరికి బెంగళూరులో నోకియా మొదటి 6G ల్యాబ్ సౌకర్యాన్ని ప్రారంభించిందండి. 47వది ప్రపంచంలోనే అతిపెద్ద దయ్యం కణ డిటెక్టర్ను ఏ దేశం నిర్మిస్తుంది? లార్జెస్ట్ గోస్ట్ పార్టికల్ డిటెక్టర్ను ఏ దేశం నిర్మిస్తుందంటే ఆన్సర్ వచ్చేసరికి చైనా. 48వది మురుగునీటి నుండి జాడలను తొలగించగల ఎయిర్ జెల్ శోషకను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మురుగునీటి నుండి జాడలను తొలగించగల ఎయిర్ జెల్ శోషకను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి మద్రాస్. 49వది ఏఐఐటి భారోస్ స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. ఏఐఐటి భారోస్ అనే స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి మద్రాస్. 50వది ఏ నగరంలో ఏఐ సూపర్ కంప్యూటర్ ఐరావత్ స్థాపించబడింది? ఏ నగరంలో ఏఐ సూపర్ కంప్యూటర్ ఐరావత్ స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసరికి పూణేలో ఏఐ సూపర్ కంప్యూటర్ ఐరావత్ను స్థాపించబడిందండి. ఐఐటీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.